అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. క్రీడల్లో రాణించి రాష్ట్రానికి పతకం తేవాలని కలలు కన్న ఓ యువ క్రీడాకారిణిని రోడ్డు ప్రమాదం కబళించేసింది. వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేందుకు వెళుతున్న ఆమెను లారీ రూపంలో మృత్యువు కాటేసింది. ఈ ఘోర దుర్ఘటన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో జరిగింది. విజయనగరం జిల్లాకు చెందిన యువ వెయిట్ లిఫ్టర్ టి సత్యజ్యోతి రాష్ట్ర స్థాయి సీనియర్స్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు సిద్ధమైంది. నెల్లిమెర్ల మండలం కొండవెలగాడలో జరిగే పోటీల్లో ఆమె జిల్లా తరఫున ఈరోజు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. ఆ లక్ష్యంతోనే తన సోదరి సరోజిని గాయత్రితో కలిసి స్కూటీ మీద బయలుదేరింది. కానీ విధి మరొకటి తలచిందన్నట్టుగా వారు ప్రయాణిస్తున్నటువంటి స్కూటీని వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెనక కూర్చున్న సత్యజ్యోతి కింద పడిపోయింది. అతి వేగంగా దూసుకొచ్చిన ఆ లారీ చక్రాలు ఆమె తల మీదుగా వెళ్ళిపోయాయి. సత్యజ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి. ద్విచక్ర వాహనం నడుపుతున్న ఆమె సోదరి సరోజిని గాయత్రి ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడింది. అయితే కళ్ళ ముందే తన సోదరి విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. లారీ వేగంగా దూసుకురావడం వల్ల ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత హృదయ విదారకమైనటువంటి దృశ్యం. పోటీల్లో పాల్గొనటానికి వెళుతున్నటువంటి సత్యజ్యోతి ఒక్కసారిగా లారీ అతి వేగంగా దూసుకొచ్చి ఆ ఢీ కొట్టడం వల్ల కింద పడిపోయినప్పుడు చక్రాల మీద ఎక్కడం వల్ల ఆన్ ది స్పాట్ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా బాధాకరమైనటువంటి విషయం. జాతీయ వెయిట్ లిఫ్టర్గా రాణించిన సత్యజ్యోతి ఏడాదిన్నర క్రితమే క్రీడా కోటాలో రైల్వేలో టికెట్ కలెక్టర్గా ఉద్యోగం కూడా సంపాదించింది. 3 ఏళ్ల కిందటే సత్యజ్యోతి తల్లి చనిపోయింది. ఆ విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే అనారోగ్యంతో ఆమె తండ్రి కూడా నెల రోజుల కిందట చనిపోయారు. ఎంత బాధాకరమైనటువంటి విషయం చూడండి. 3 ఏళ్ల కిందట తల్లి చనిపోతే నెల రోజులే అవుతుంది తండ్రి చనిపోయి. తల్లిదండ్రులను కోల్పోయారు ఆ కుటుంబం. ఆ శోకం నుంచి ఇంకా బయటపడకముందే ఇప్పుడు ఆ కుటుంబానికి ఆసరాగా నిలవాల్సినటువంటి యువ క్రీడాకారిణి మృత్యువు కబళించినటువంటి పరిస్థితి. ఈ ఘోర ప్రమాదం ఆ కుటుంబాన్ని, క్రీడా లోకాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసిన పరిస్థితి. సత్యజ్యోతి మిత్రులు కావచ్చు, ఫ్రెండ్స్, అలాగే బంధువులు, ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక క్రీడాకారిణిగా, వెయిట్ లిఫ్టర్గా ఎన్నో పథకాలు సాధించి ఈరోజు జిల్లాకే ప్రాతినిధ్యం వహించడానికి పోటీలకు వెళ్తుండగా ఒక్కసారిగా ఈ ఘోర విషాదం జరగటంతో అందరూ కన్నీటి పర్యంతమవుతున్నారు. అతి వేగంగా ఒక మృత్యు శకటంలాగా దూసుకొచ్చినటువంటి ఆ లారీ ఈ విధంగా ప్రాణాలు తీసుకుంటుందని చెప్పి ఎవరూ ఊహించలేదు. ఈరోజు క్రీడల్లో పాల్గొని జిల్లాకే ప్రథమ స్థానంలో నిలిచి ఒక గొప్ప గౌరవం తీసుకొస్తుందనుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఈ విధంగా ప్రమాదంలో చనిపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ కుటుంబానికి ఇంకా దిక్కెవరు? ఆ సోదరే అక్కడ ఆమెను తీసుకుపోతోంది క్రీడల్లో పార్టిసిపేట్ చేయడానికి. కానీ సోదరి కళ్ళెదుటే ఈ ప్రమాదంలో ఆమె చనిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆమె అక్కడే కూలబడిపోయి తన సోదరిని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో గుండెలు బాదుకుంటూ తల కొట్టుకుంటూ రోధించినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇలాంటి రోడ్ల మీద అంత వేగంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ముందు ఏ వాహనం వెళ్తుంది? ముందు అసలు ఉన్నటువంటి వాహనాల్ని ఓవర్టేక్ చేసే ఉద్దేశంతో అతి నిర్లక్ష్యంగా, అతి వేగంగా ఇలాంటి లారీ డ్రైవర్స్ని కఠినంగా శిక్షించాలంటూ వాళ్ళందరూ కూడా చాలా ఆగ్రహంతో ఊగిపోయి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. సంఘటనా స్థలానికి వచ్చి పూర్తిగా ఆ పరిస్థితిని సమీక్షించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఉంది, లారీ డ్రైవర్ అతి వేగం ఉందని చెప్పి వాళ్ళు కూడా నిర్ధారించిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆ గ్రామం మొత్తం కూడా శోకంలో మునిగిపోయింది. సత్యజ్యోతికి సంబంధించి ఎవరైతే ఆమెకి అడుగడుగున ఒక సపోర్ట్గా నిలిచి ఆ గ్రామస్తులు కూడా ఎన్నో సందర్భాల్లో
ఆమెని ఏదైనా పథకం సాధించినప్పుడు ప్రశంసించి నువ్వు గొప్ప క్రీడాకారిణి అవుతావు, రాష్ట్రానికే కాదు దేశానికే ఒక గొప్ప పేరు తీసుకొచ్చే క్రీడాకారిణివి అవుతావని చెప్పి అందరూ పొగడ్తల వర్షం కురిపించినటువంటి ఆ ఊరి జనం ఈరోజు విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఒక్కసారి స్క్రీన్లో మీరు చూస్తుంటే అర్థమవుతుంది ఆమె ఎంత కష్టపడుతుంది, ఏ స్థాయిలో ఆమె పోటీలకు సన్నద్ధమవుతుంది, వెయిట్ లిఫ్టింగ్లో దేశానికి పేరు రావడానికి ఆమె ఎంత తపన పడుతుంది, ఎంత పోరాటం చేస్తుంది, ఎన్ని గంటలు ప్రతిరోజు కూడా ఈ విధంగా కష్టపడుతున్నది కూడా మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. కానీ విధి పూర్తిగా అంటే ఏ రోజు ఏ సమయం ఎటువైపు ఉంటుందో ఎవ్వరికీ అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు క్రీడల్లో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంగా వెళ్ళినటువంటి ఆ యువ క్రీడాకారిణి సత్యజ్యోతి విగతజీవిగా రోడ్డు మీద ఆ విధంగా పడి ఉండటాన్ని చూసి ఎవరూ కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబానికి అంతా ఆసరాగా ఉండి అన్ని తానే ఉండి ఆ కుటుంబాన్ని నిలుపుతున్నటువంటి ఆ యువ క్రీడాకారిణి జీవితం మీద తన కెరీర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఆ యువ క్రీడాకారిణి ఈరోజు రోడ్డు ప్రమాదంలో మరణించడం అనేది నిజంగా క్రీడా లోకానికే తీరని లోటు. ముఖ్యంగా ఆ విజయనగరం పేరుని ఆమె ప్రపంచం నలుదిక్కులా చాటి చెప్పి తన ఆటతో వెయిట్ లిఫ్టింగ్ ఎన్నో పథకాలు సాధించింది. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో గొప్ప గొప్ప పథకాలు సాధించినటువంటి సత్యజ్యోతి ఈరోజు మన మధ్య లేదు అని చెప్పి ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళే కాదండి, ఆమె గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ లారీ డ్రైవర్లందరికీ కూడా ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న రోడ్ల మీద వేగంగా వచ్చి అసలు అంటే వాళ్ళు వేగంగా నడిపి వాళ్ళు ప్రాణాల మీద తెచ్చుకోవటం కాదు, అసలు ఏ సంబంధం లేని అమాయక జనం ప్రాణాలు తీస్తూ ఉన్నారు ఈ విధంగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి అని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా లారీ డ్రైవర్లందరికీ అక్కడ పెద్ద పెద్ద వాహనాలు తీసుకుని ఎవరైతే రోడ్ల మీదకి వస్తారో వాళ్ళని చాలా కఠినంగా హెచ్చరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎంతో భవిష్యత్తు కలిగినటువంటి ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి సందర్భం అక్కడ కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ కూడా చాలా కఠినంగా ఆ డ్రైవర్ని శిక్షించాలి. ఈ రోడ్డు మీద చాలా కాలంగా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇదే విధంగా పెద్ద పెద్ద లారీలు బస్సులు అందరూ కూడా చాలా వేగంగా వస్తూ ఉంటారు. కొన్ని ప్రమాదాలు కూడా గతంలో జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు ఆ యువ క్రీడాకారిణిని మృత్యువు లారీ రూపంలో వచ్చి తీసుకుపోతుందని చెప్పి ఎవరు ఊహించాల. చాలా అంటే చాలా బాధకి గురవుతున్నటువంటి పరిస్థితి.